అందరికీ నమస్కారం. మా టీవీలో టెలికాస్ట్ అయ్యే రాధాకృష్ణ సీరియల్ స్టాప్ చేశారు కదా, దాని నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి నేను తెలుగులో నెరేట్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒకవేళ ఏదైనా దోషాలుంటే ఈ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళితే, కృష్ణుడు పూజ చేయటానికి సిద్ధమయ్యి ఇలా చెప్పటం మొదలు పెడతారు. ఒకానొకప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఎంత పేదవాడంటే కనీసం తినటానికి కూడా భోజనం దొరికేది కాదు. అయినప్పటికీ ఆయన సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలని సంకల్పం చేస్తాడు. కానీ వ్రతం చేయటానికి అతని దగ్గర సామాగ్రి కూడా ఉండదు. అంత కఠినమైన పేదరికంలో ఉంటాడు. ఎప్పుడైతే అతను ఆ సంకల్పం చేసుకుంటాడో అప్పటి నుంచి అతనికి ధనం లభిస్తుంది, సంపద లభిస్తుంది. మనం ఎప్పుడైతే సంకల్పం చేసుకుంటామో దానికి వీలైనంత తొందరగా పూర్తి చేయాలి. దీనికి ఉదాహరణగా నేను ఒక కథ చెప్తాను. ఒకానొకప్పుడు ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి పిల్లలు లేరు. అప్పుడు అతని భార్య బాధపడుతూ ఉంటుంది. ఆమెతో ఇలా అంటాడు ఆ వ్యాపారి, నువ్వు బాధపడటం మానే, మనకి మంచి రోజులు రాబోతున్నాయి. నేను సత్యనారాయణ స్వామి సంకల్పం చేసుకున్నాను అని చెప్తాడు. సంకల్పం యొక్క శక్తి గురించి తెలిసిన అతని భార్య ఆనందిస్తుంది. సంకల్పం యొక్క శక్తి మనస్సును స్థిమితపడు చేస్తుంది. అది మనస్ఫూర్తిగా ఉండాల్సిన అవసరం ఉంది. అతి శీఘ్రంగానే వారి ఇంట్లో ఒక చిన్న కన్య పుడుతుంది. అప్పుడు సంకల్పం పూర్తి చేయాలి కదా అని ఆమె భార్య అతనితో అంటుంది. అప్పుడు వ్యాపారి ఇలా అంటాడు, మన పుత్రిక వివాహం అయిన తర్వాత సంకల్పం పూర్తి చేద్దాం అని. అలా సమయం గడిచే కొద్దీ ఆమె కుమార్తె వివాహం కూడా అయిపోతుంది. కానీ వ్యాపారి సత్యనారాయణ వ్రతం ప్రసక్తి తీసుకురాడు. సంకల్పం చేసుకొని దానిని నెరవేర్చుకోకపోతే పరిణామం ఎలా ఉంటుందంటే, ఒకసారి అతను అతని అల్లుడు వ్యాపారం చేసుకొస్తుండగా మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అప్పుడు రాజద్రోహులు వారు తీసుకువచ్చిన సంపద వారి బండిలో పెట్టి ఎక్కడికో ఆ దొంగలు పారిపోతారు. అప్పుడు రాజు యొక్క సైనికులు వారిని బంధించి రాజు దగ్గరికి తీసుకువెళ్తారు. మాకేమీ తెలియదని వ్యాపారి అతని అల్లుడు ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోరు. ఆ దుష్పరిణామం అతనికే కాదు, అతని భార్య కూడా ఆ సంకల్పంలో బాధ్యత ఉంది కనుక ఒకసారి దొంగలు దోపిడీ చేస్తూ సమస్తం దోచుకొని వెళ్ళిపోతారు ఆ వ్యాపారి ఇంటి నుంచి. కృష్ణుడు కథని ఆపి ఇలా అంటారు, దీని అర్థం ఏమిటంటే, ఏ సంకల్పం వల్ల అయితే మనకి అన్నీ సమకూరుతాయో దానిని నెరవేర్చుకోకపోతే మనకు దక్కిన సుఖాలన్నీ మనల్ని విడిచి వెళ్ళిపోతాయి. మళ్ళీ కథను ప్రారంభిస్తారు. కానీ ఒకరోజు వ్యాపారి పుత్రిక అలా అడవిలోకి వెళ్తుంది. అక్కడ ఉన్న ఆశ్రమంలోని సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉంటుంది. ఆమె దానిలో పాల్గొని ప్రసాదం తీసుకొని తింటుంది. ఇంటికి వచ్చి, అమ్మ, మనసు బాగాలేదని ఆశ్రమానికి వెళ్ళినప్పుడు వ్రతం చేశారు, ఇప్పుడు మనస్సంతా శాంతిగా ఉంది అని వాళ్ళమ్మకు జరిగిన విషయం చెప్తుంది. వాళ్ళమ్మకు చేసిన సంకల్పం గురించి గుర్తుకు వస్తుంది. తాను అపరాధం చేశానని పశ్చాత్తాపడి వెంటనే వారికి ఉన్నంతలో వ్రతం చేసి ప్రసాదం స్వీకరించి వెంటనే తన కూతురికి కూడా తినిపిస్తుంది. ఆ తరువాత వెంటనే అసలైన ద్రోహులు పట్టుబడటం వల్ల రాజు ఆ వ్యాపారిని క్షమాపణలు అడిగి
అతన్ని గౌరవంగా బోలెడన్ని నగలు వస్తువులతో ఇంటికి పంపిస్తాడు. అందరూ కలిసి సత్యనారాయణ స్వామికి పూజ చేస్తారు. అప్పుడు సత్యనారాయణ స్వామి వారికి దర్శనం ఇస్తారు. ఇలా శ్రీకృష్ణుడు వారు కథను పూర్తి చేస్తారు. వారు ఇలా అంటారు, దీనిలోని సారం ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే పూజ సంకల్పం చేస్తాడో అది ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి. ఎట్టి పరిస్థితులు ఎదురైనప్పటికీ పూజ పూర్తవుతుంది. అందరూ లేచి సత్యనారాయణ స్వామికి అన్నం పెట్టుకుంటారు. బోలో సత్యనారాయణ స్వామికి జై అని అందరూ లేచి దండం పెట్టుకుంటారు. అప్పుడు రాధ అక్కడికి వచ్చి ఇలా అంటుంది, మహాహారతికి సమయం అయింది. అందరూ కలిసి స్వామికి హారతి ప్రారంభిస్తారు. సత్యనారాయణ స్వామి ప్రత్యక్షం అవుతారు. కృష్ణుడు అఘోరాల వేషంలో ఉన్న దేవతలకు మహాదేవుడికి ప్రసాదం ఇస్తాడు. మహాదేవుడు ఇలా శ్రీకృష్ణునితో అంటారు, శ్రీహరి, మీ చేతుల మీదుగా జరిగిన సత్యనారాయణ వ్రతంలో నేను పాలు పంచుకోవాలనే నా కోరిక తీరింది, ధన్యవాదాలు అని. అప్పుడు అఘోరా వేషంలో ఉన్న శివుడు అందరితోనూ ఇలా అంటాడు, ఎవరైతే సత్యనారాయణ స్వామి పూర్తి కథ వింటారో, ప్రసాదం స్వీకరిస్తారో వారు ఏ కోరిక కోరుకున్నా తప్పక నెరవేరుతుంది అని చెప్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు, మహాశక్తివంతులైన పరమేశ్వరులన్న మాట తప్పక జరుగుతుంది అని మహాశివునితోని అంటారు. నాకు సెలవివ్వండి అని శివుడు, మిగిలిన దేవతలు అక్కడి నుంచి వెళ్ళటానికి సిద్ధమవుతారు. రాధ అక్కడికి వస్తుంది. భోజనం చేసి వెళ్ళండి అని వాళ్ళని అడుగుతుంది. లేదు మాత, కథ ఆలకించాముగా, నేను నా పరివారం కలిసి వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి సెలవు తీసుకుంటారు. పూజా కార్యక్రమం పూర్తవుతుంది. కుటిల ప్రలంబాసుర కోసం వెతుకుతూ ఉంటుంది. ప్రలంబాసుర కనిపించకపోయేసరికి జటిలతో ఇలా అంటుంది, అమ్మా, నువ్వు కేవలం ఏం చేస్తావంటే ఈ ప్రసాదం మొత్తాన్ని కేవలం కృష్ణుని చేత అందరికీ ఇవ్వమని చెప్పు అని చెప్పి వెళ్ళిపోతుంది. సరే అంటుంది జటిల. కృష్ణుడు రాధకి ప్రసాదం ఇస్తాడు. కానీ రాధ అది కృష్ణునికి తినిపిస్తుంది. అప్పుడు కృష్ణుడు రాధతో ఇలా అంటారు, అరే, నువ్వు నిజంగానే నిర్భయురాలువైపోయావే, మరి నువ్వు ప్రసాదం తీసుకోవా అని అడుగుతారు. నువ్వు ప్రసాదం తీసుకుంటే నేను తీసుకున్నట్టే అని అంటుంది రాధ. సరే అయితే చెప్పు, నీ మనసులో ఏ కోరిక ఉంది? నా మనస్సులో నిజంగానే ఏ కోరిక లేదు కృష్ణ.
కృష్ణుడు నాతో ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెప్తుంది. కుటిల ప్రలంబాసుని దగ్గరకు వెళ్తుంది. ప్రలంబాసుడు కుటిలతో ఇలా అంటాడు, నీ భారీ యోజన ఫలించలేదు, ఇటువైపు ఏ బ్రాహ్మణుడు రాలేదు అని బ్రాహ్మణుణ్ణి చంపటానికి ఎదురు చూస్తున్న ప్రలంబాసురుడు అంటాడు. ఇప్పుడైతే పూజ కూడా పూర్తయింది, ఏం చేద్దాం, ఇప్పుడు కృష్ణుణ్ణి ఎలా స్పర్శించటం సంభవం అవుతుంది అని కుటిలని అడుగుతాడు. అప్పుడు కుటిల, పూజ అయితే పూర్తయింది కానీ పూజ యొక్క ఫలం కాదుగా అంటుంది. నువ్వేం చెప్తున్నావు అని ప్రలంబాసురుడు కుటిలని అడుగుతాడు. ప్రసాదం మొత్తం శ్రీకృష్ణుణ్ణి పంచిస్తాడు, ప్రసాదం తీసుకునేటప్పుడు నువ్వు కృష్ణుణ్ణి స్పర్శించు అని చెబుతుంది కుటిల. అద్భుతం కుటిల, నీ యోజన అత్యద్భుతం. పూజ దగ్గర ఉన్న జటిల కృష్ణునికి ఇలా విన్నవించుకుంటుంది, ఈరోజు నువ్వు బ్రాహ్మణుడివై అద్భుతంగా పూజ జరిపించావు. మేమేమనుకుంటున్నామంటే నీ చేతుల్లో నుంచి ప్రసాదం తీసుకుంటే సాక్షాత్తు ఆ సత్యనారాయణ స్వామి ఇచ్చారని అనుకుంటాము. నేను చెప్పింది నిజమేగా అని అందరినీ అడుగుతుంది. అందరూ అదే అనేసరికి సరే మీ ఇష్టం అని కృష్ణుడు అందరికీ ప్రసాదం పంచిపెట్టడానికి సిద్ధమవుతాడు. బలరామ కంగారు పడుతూ శ్రీకృష్ణుడి వద్దకు వస్తాడు. ఇలా అడుగుతాడు, ఇలా అయితే ఎలా కన్నయ్య, నువ్వు ప్రసాదం పంచిస్తే ప్రలంబాసుర నిన్ను స్పర్శిస్తాడు, అప్పుడు భవిష్యత్ తెలిసిపోతుంది కదా. అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు, కేవలం జ్ఞానం ఉన్నంత మాత్రాన సరిపోదు, అది సరైన రీతిలో ఉపయోగించటం కూడా రావాలి. అయినా ఈరోజు ప్రసాదం తిన్న ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుతుందని మహాదేవుడు చెప్పారుగా, ప్రలంబాసురుడి కోరిక కూడా తీరనివ్వు, నేను ఆయన మాటను అసత్యం కానీయకూడదుగా అని అంటాడు. బలరాముడు సరేనని తల ఊపుతాడు. అప్పుడు జటిల అక్కడికి వచ్చి కృష్ణుని చేతుల మీదుగా ప్రసాదం తీసుకుంటుంది. తన పుత్రిక కొడుకుకి కూడా ప్రసాదం తీసుకుంటుంది. అందరికీ ప్రసాదం పంచిపెడుతుండగా ప్రలంబాసురుడు కృష్ణుడి దగ్గరికి వస్తాడు. ప్రసాదం తీసుకున్నప్పుడు తన చేతిని స్పృశించాలని అనుకుంటాడు. కానీ మొదటిసారి ప్రసాదం ఇచ్చినప్పుడు కృష్ణుడు తనని స్పర్శించనివ్వడు. అతను ప్రసాదం తీసుకొని తను తిన్న తర్వాత కృష్ణుడు ప్రలంబాసుడు వెళ్ళిపోతుండగా, మీ పరివారానికి ప్రసాదం తీసుకువెళ్ళరా అని అడుగుతాడు. ప్రలంబాసురుడు నవ్వుకుంటూ వెనక్కి వచ్చి కృష్ణుడు ప్రసాదం ఇస్తుండగా అతని చేతిని స్పృశిస్తాడు. కానీ చివరి వరకు చూడటానికి వీలు కాదు. కృష్ణుడు తన చేతిలో నుంచి తీసేసుకుంటాడు. అత్యంత ఆనందంతో ప్రలంబాసురుడు వెళ్ళిపోతూ, కృష్ణుని యొక్క అంతిమ క్షణాలు దగ్గర పడుతున్నాయి అని అంటూ వెళ్ళిపోతాడు. అది రాధ వింటుంది. అసలు వాస్తవానికి ఇతను ఎవరు, ఈయన కృష్ణుని అంతం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, నేను ఇతని గురించి తెలుసుకోవాలి అని అతనిని అనుసరిస్తుంది. బలరామ కృష్ణుని వద్దకు వచ్చి, రాధ ఇప్పుడు ప్రలంబాసురుడి మాటలు విన్నది, ఇప్పుడు రాధకి అంతా తెలిసిపోతుందిగా అంటాడు. అప్పుడు కృష్ణుడు, ఈరోజు కృష్ణుని కోసం రాధకు అత్యంత మహత్వపూర్ణమైన జ్ఞానం లభిస్తుంది. ఇప్పుడే కృష్ణుని వాస్తవ రూపం రాధకు బోధపడుతుంది అని బలరామతో అంటాడు. రాధ ప్రలంబాసురుణ్ణి వెంబడిస్తూ అడవిలోకి వెళ్తుంది. అక్కడే ఆగు, ఎవరు నువ్వు, నేను నీ అసలైన రూపం చూడాలనుకుంటున్నాను, చూపించు, పక్కకి తప్పుకో కన్యా, లేదంటే బాగుండదు. రాధ ఒప్పుకోదు. లేదు, నేను నీ నిజరూపం తెలుసుకోవాలి, నీ నిజరూపం నాకు చూపించు అని అడుగుతుంది. వాస్తవ రూపం ప్రలంబాసురుడిది ప్రత్యక్షం అవుతుంది.
లెగు కన్య, లేదంటే నా చేతిలో అంతమైపోతావు అని అంటాడు. రాధ కోపంగా అతనితో ఇలా అంటుంది, సరే నేనే నిన్ను అంతం చేస్తాను, నువ్వు కనుక నా ప్రశ్నలకు జవాబు చెప్పకపోతే. నువ్వు వచ్చేటప్పుడు కృష్ణుని అంతం గురించి మాట్లాడటం నేను విన్నాను. ఏంటది? నువ్వు అసలు కృష్ణుని అంతం గురించి ఎలా చెప్పగలవు? అది నీకెలా సంభవం అవుతుంది అని ప్రలంబాసురుడిని అడుగుతుంది. ప్రలంబాసురుడు హహహ అని నవ్వుతూ, అది సంభవమే, ఎలా సంభవం అయ్యిందన్నది నేను నీకెందుకు చెప్పాలి అని ప్రలంబాసురుడు రాధని అడుగుతాడు. నేను కృష్ణుని ప్రియురాలిని, నువ్వు కృష్ణుని ప్రియురాలివా? కృష్ణుని గురించి ఏం తెలుసు? అతని తల్లిదండ్రుల గురించి ఏం తెలుసు అని ప్రలంబాసురుడు రాధని మళ్ళీ అడుగుతాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ ఆల్టర్నేట్ డేస్లో పోస్ట్ చేస్తాను. నా ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.